हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमादिलेपनं समर्पये लक्ष्मीराष्ट्रया नागविक्रिया आपरिपाकया राजकनया श्रीरङ्गधामेश्वरी दासे भू श्रीमन्मन्दकटाक्षलब्ध भो ब्रह्मेन्द्र गङ्गाधरा पुष्पनेः परिणीर्याबला विश्वायाश्च स्वामी नमस्कार पार्वती राजराजेश्वर देवता परिपूर्णता अनुग्रह प्रसाद सिद्धिरस्तु। मधुर्मागुं समेतपश्चता सौभाग्यमस्ते दत्त्वा विजय विजय गौरी देवी शिलपत्रम्बुलपूजन चेतुः साम्भविकी जय जय विजय देवी नित्यत्रिरत्तो नित्यमङ्गलानि भवन्तु। विजयायै नमः जयायै नमः देवसेनायै नमः स्वदायै नमः स्वाहायै नमः मातृभ्यो नमः स्वगमातृभ्यो नमः दुर्गै नमः पुष्टै नमः तुष्टै नमः आत्मनः कुलदेवता। ఏదైనా మనకు నచ్చకపోతే నిరసన చెప్పి మన ఆకాంక్షను వ్యక్తం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది. గతంలో మనం చెప్పాలనుకుంటే కూడా అధికారి కావచ్చు లేదా తోటి సహచర ప్రజాప్రతినిధి కావచ్చు ప్రతిపక్షం కావచ్చు చెప్పుకునే పరిస్థితి లేకుండే ఇవాళ అధికారి కావచ్చు వారికి నా అభిప్రాయాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఒక్కటి చెప్పింది మాత్రమే జరగాలని నేతృత్వంగా వ్యవహరించాడు. ఇది తెలంగాణ ప్రజల యొక్క గొప్ప విధానం. ఎప్పుడు కూడా అణచివేతను ఒప్పుకోరు. ఇది అణచివేత లేకుండా అంటే అణచివేత అంటే లాటి బట్టి కొడుతూ ఊరుకోరు. మళ్ళా ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో మాట్లాడండి. సభ రాత్రి 3 గంటల దాకా సభ నడిపినాం. మీరు గతంలో సభలు కూడా నడపడానికి మీకు ఇష్టం లేకుండే సభ నడిపినాం. ఇందిరా చౌక్ ధర్నాను ఓపెన్ చేసినాం. ఇవన్నీ 3 కాకపోతే కోర్టు ఉంది. ప్రెస్ కూడా మాట్లాడుకోవచ్చు. మేము ప్రెస్ కూడా రోజు పొద్దుగా చూస్తుంటే వార్తలు ఇట్లా చూస్తున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు కూడా అనేక రకాల పెద్ద పెద్ద వార్తలు వాళ్ళే కూడా వస్తూ ఉన్నాయి. ఇలా మాట్లాడుతూ ఉన్నారు కిషన్ రెడ్డి గారు. అసలు ఆయన మంత్రికి అర్హుడా కాదా నాకు తెలియదు. అధికారిని కొట్టడం తప్పే కానీ అరెస్ట్ చేస్తా ఏం చేయమంటో మంత్రి గారు సలహా చెప్పు తెలంగాణ ప్రభుత్వానికి. ఆయన ఒక కేంద్ర మంత్రి ఉండి ఒక అధికారుల మీద జరిగిన దాడిని మేము నిరసన అయిపోతుంటలేము. నిరసన అన్ని రకాలుగా ప్రజాస్వామిక విధానంగా ఉంటే మాకే అభ్యంతరంలే. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఇలా సర్వే జరుగుతూ ఉంది. సర్వేలా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందికర ప్రశ్నలు లేవు. దాన్ని కూడా దుష్ప్రచారం చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతారు. ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడగడం తప్ప ఈ దుష్ప్రచారాన్ని నమ్మక ప్రజలు కూడా ఇప్పటివరకే దాదాపు 40% కులగణన జరిగింది, కుల సర్వే జరిగింది. దీనివల్ల కూడా రేపు ఒక ఎక్స్రే లాగా భవిష్యత్ ప్రణాళిక తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వేకి కూడా అందరూ సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగజేస్తే చర్యలు ఉంటాయి. అట్లనే ఈ ఎన్యూమరేటర్స్ కూడా పోయిన వాళ్ళతో సత్ప్రవణగా అక్కడ ఉండబడేటువంటి ప్రజలతోటి మిళితమై వారి దగ్గర నుంచి సమాచారం సేకరణ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. కేటీఆర్ విషయంలో కూడా అరెస్ట్ చేస్తుంది. నేను మన గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు లెక్క జైలుకు రూమ్ కట్టినా ఇగో అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పేటప్పుడు కాదు. నా చట్టం నాగలేదు. చట్టంలో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఏది నిజమైతే దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటారు.
నేను అరెస్ట్ చేయమని చెప్ప వద్దని చెప్ప ఆ ఎంక్వైరీ ఆఫీసర్ నేను కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి బోర్డు అభివృద్ధిలో భాగంగా బోర్డు చేయాలని చూస్తుంది. ఇదే దక్షిణ కాశీలో శైవక్షేత్రం ఇది వేములవాడ, దీన్ని కూడా ఏమైనా బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నారు? ఇప్పుడు బోర్డు కాదు, రాంగ్ వైట్. నేను యాదాద్రి మీటింగ్లో కూడా ఉన్నా. ఎక్కడైతే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉందో అక్కడ కూడా యాదగిరి గుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు ఉంది. దానివల్ల అథారిటీ ఉన్నప్పుడు పాలకవర్గం వేయడానికి వీల్లేదు, అంటే ట్రస్ట్. అది దానికి ఉండే చట్టపరమైన అంశాలను పరిశీలించమన్నాడు. అది అప్లికేబుల్ టు యాదగిరి గుట్టకు సంబంధించిన పాలకవర్గం వస్తుందో ఇక్కడ కూడా ఇప్పుడు పాలకవర్గం వేయడానికి కొంత మామూలు కూడా రాజకీయంగా ఏమైనా ట్రస్ట్ ఇస్తలేడు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ లీగల్ టర్మినాలజీలో అథారిటీ ఉన్నప్పుడు పాలకవర్గం వేయడానికి వీల్లేదు, ట్రస్టీ. కాబట్టి దాన్ని కూడా అక్కడలాగానే ఇక్కడ కూడా ట్రస్టీ వేయడానికి ఉండే మార్గాలను న్యాయపరంగా ఏ విధంగా చేయొచ్చు అనే దాన్ని ఆలోచన చేస్తాం. చేయడంతో పాటుగా ఇక్కడికి ముఖ్యమంత్రి గారు రావడం ఉద్దేశం కూడా ఈ టెంపుల్కు సంబంధించి ఒక దక్షిణ కాశీ భక్తుల సంఖ్య కావచ్చు, పేద భక్తులు వచ్చే సంఖ్య కావచ్చు, అందుకే ఇలా అన్నదాన ట్రస్ట్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర అన్నింటికి సంబంధించి కొంత నిధులు కేటాయించారు. ఇంకా కొన్ని నిధులు తీసుకొని కొంత ప్రకటనలు చేసి కొంత ఈ ప్రాంత అభివృద్ధికి ఒక యాక్షన్ ప్లాన్ తోటి వస్తూ ఉన్నటువంటి సందర్భంగా వారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పాలని కోరుతాం. మీరు గతంలో ముంపు గ్రామాలకు 10,600 కుటుంబాలకు ఇల్లు నిర్మాణం చేయాలని నిన్న విప్పు గారు ఆసీనన్న గారు అడిగారు. ఈ ముంపు గ్రామంలో 10,600 కుటుంబాలకు 5,04,000 రూపాయలు ఇస్తున్న క్రమంలో ఇల్లు కట్టుకున్న వారికి అది ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో కొన్ని నిబంధనల ప్రకారంగా ముందు దశలో ఇలా కానీ అయిన తర్వాత దాని గురించి డబుల్ బెడ్రూమ్